ఇవాళ కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్లో కూర్చున్నాడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. ఈ ఆడియోకి బాబాయ్ వచ్చాడు. మా అందరికి చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ విషయంలో ఒకటి నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అనేది మీకైతే కాదు. ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనాసంగా రాశారు, ఈ వేదిక ఏదైనా ఒక మీటరా, ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాస్తుందా ఎక్కడైనా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో, బాబాయ్కి తెలుసు బాబాయ్కి వాళ్ళ అన్నయ్య మధ్యన ఎలా రిలేషన్ ఉందో, మా అందరికీ తెలుసు మా మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో. నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి. బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియా అది రాయడం చాలా తప్పు. బట్ రాసిన ఇప్పుడు నాకు ఎంట్రుక. సో బై ద వే, ఎవరికి సమాధానం చెప్పకూడదని నాకు చెప్పింది నా కళ్యాణ్ బాబాయ్. రచ్చ అయిన వెంటనే మరుసటి రోజు నాకు ఫోన్ చేసి మీడియా ముందు కానీ ఎవరికి ఏమీ సమాధానం చెప్పగచ్చారని, నేను ఎందుకు రచ్చకు రాలేదో నీకు తెలుసు నాకు తెలుసు, అది చాలు. సో నేను ఎందుకు ఇవాళ ఈ టాపిక్ ఎత్తానంటే మెగా ఫ్యాన్స్కి తెలియాలని నేను ఎత్తాను తప్ప మమ్మల్ని అందరినీ ఎవరు విడగొట్టలేరు. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ విడగొట్టే 35 సంవత్సరాల బంధం ఎవరు విడగొట్టలేరు. సో ఇంత బాగా తీసినందుకు దానయ్య గారికి, మా ప్రొడక్షన్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి ఇవాళ చాలా గట్టిగా ఫోర్స్ చేసి తీసుకొచ్చిన మా మమ్మీకి, ఉపాసనకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ మా అన్నయ్య మీద ఈ ప్రేమని ఎప్పుడు ఇలా చూపిస్తుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, చరణ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతి బర్త్డేకి జనరల్గా మేమే గిఫ్ట్ ఇవ్వాలి, ఈసారి నువ్వు నాకు గిఫ్ట్, మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అది అల్లూరి సీతారామరాజు రోల్ క్యారెక్టర్లో. థియేటర్లో ఆ కాస్ట్యూమ్ వేసుకుని చరణ్ విజువల్ పడగానే అది మా అన్న ఎవరు అన్నీ మర్చిపోయాను నేను. అల్లూరి సీతారామరాజు మాత్రమే కనపడ్డారు నాకు. ఒక తమ్ముడిగా చాలా గర్విస్తున్నాను. ఆ చరణ్ యాక్టర్గా అంత అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ప్రతి సినిమాకి. రేపొద్దున మన 2 స్టేట్లే కాదు, కర్ణాటక అని అవన్నీ, కేరళ అని అవన్నీ, తమిళనాడు, నార్త్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా రేపొద్దున చరణ్ ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ అందరితో పాటు. అండ్ నెక్స్ట్ టైం ఇంకొకటి, చరణ్ని ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి, తర్వాత ఆయనతో మాట్లాడచ్చు. లవ్ యూ ఆల్, సీ యూ. వరుణ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రామ్ చరణ్ గారు మీ బ్రదర్ అని చెప్పి మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, మీరు చేస్తున్నటువంటి ఆ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్తో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఘనీ. అండ్ భీమ్లా నాయక్తో పండగ స్టార్ట్ అయ్యింది, RRRతో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకొన్ని రోజుల్లో ఘనీ రిలీజ్ కూడా ఉంది కాబట్టి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి డైలాగ్స్ మ్యాషప్తో ఒక బ్యూటిఫుల్ వీడియో మన ముందుకు రాబోతుంది బై శ్రేయస్ టీమ్. కెన్ వీ హ్యావ్ అ లుక్ అట్ ద వీడియో ప్లీజ్?